అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి సెకండ్ లిస్ట్ ఎలిజిబుల్ వచ్చి పేమెంట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. పేమెంట్ ప్రాసెసింగ్ అలాగే పేమెంట్ అనేది పడినా కూడా బ్యాంక్ లో అనేది డబ్బులు రాలేదని ఇంకా కొంతమంది అలా కామెంట్ అయితే పెడుతున్నారు. పేమెంట్ ప్రాసెసింగ్ లో ఉండి డబ్బు పడిన వాళ్ళు కొంతమంది పేర్లైతే నేను ఇక్కడ చూపిస్తానండి. చాలా మంది పేమెంట్ ప్రాసెసింగ్ నుండి డబ్బు పడలేదని అంటున్నారు. ఒక్కసారి ఎన్బిఎం స్టేటస్ లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ బ్యాంక్ లో లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడ మీకు అమౌంట్ పడిందని క్లారిటీగా అయితే చూపిస్తుంది. ఒకసారి ఎన్బిఎం లేకపోతే సచివాలయంలో డిఏ లేదా వెల్ఫేర్ గా లాగిన్ లో చెక్ చేయించుకోండి. అమౌంట్ అయితే ఖచ్చితంగా పడి ఉంటుంది. నేను ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒకటి స్టేటస్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి రిమార్క్స్ లో ఏముంది, పేమెంట్ ప్రాసెస్డ్ ఉంది, కానీ స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏ బ్యాంక్ లో పడింది, ఎంత పడింది కూడా చూపిస్తుంది. 13,000 రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అలాగే లాస్ట్ ఆ నెంబర్, అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, 4 నెంబర్లు అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, పేమెంట్ ప్రాసెస్డ్ ఉంది. అలాగే ఇంకొక పేరు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 2 పిల్లలకు ఎలిజిబుల్ ఉంది. పేమెంట్ కూడా సేమ్ ప్రాసెస్డ్ ఉంది. ఇక్కడ మాత్రం సక్సెస్ వచ్చి 13,000 రూపాయలు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో పడినట్లు చూపిస్తుంది. సో ఇదే విధంగా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇంకో పేరు చూడండి, ఈ విధంగా చూడండి, ఎలిజిబుల్ ఉంది అండ్ పేమెంట్ ప్రాసెస్డ్ ఉంది. అలాగే సక్సెస్ వచ్చి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో 13,000 రూపాయలు పడింది అనేసి లాస్ట్ 4 నెంబర్లు అయితే చూపిస్తుంది, అకౌంట్ నెంబర్ కూడా. సో ఇదే విధంగా చాలా మందికి పేమెంట్ ప్రాసెస్ లో ఉంది, అమౌంట్ అయితే ఖచ్చితంగా పడిందండి. పోస్ట్ ఆఫీస్ లోనే నేను చెక్ చేసిన వాటిలో చాలా వరకు పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బులు అనేది వాళ్ళకి పడడం జరిగింది. చాలా మంది మెసేజ్ రాలేదనో లేకపోతే బ్యాంక్ లో ఇంకా అమౌంట్ పడలేదని అనుకుంటుంటారు. సో పేమెంట్ ప్రాసెస్ లో ఉన్న కూడా ఒక్కసారి మీరు ఎన్బిఎం లో వెల్ఫేర్ గారి లేకపోతే డిఏ గారి దగ్గర చెక్ చేసుకోండి. లేకపోతే ఎన్బిఎం స్టేటస్ మాన్యువల్ గా చెక్ చేసుకోండి. మీరు అమౌంట్ అనేది సక్సెస్ అయిందని వచ్చింది, కానీ మాకు బ్యాంక్ లో డబ్బులు అనేది రాలేదు అంటున్నారు. సో నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ లో పడినా లేదు బ్యాంక్ లో పడినా లాస్ట్ 4 నెంబర్లు అయితే చూపించడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు ఏ బ్యాంకా పోస్ట్ ఆఫీసా అనేది చెక్ చేసుకొని మీరు అమౌంట్ అనేది అక్కడ చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చాలా మందికి వచ్చిందని కామెంట్ పెడుతున్నారు. దానికి సమాధానం ఏంటి అంటే, గవర్నమెంట్ నుంచి ఆర్టీఐ స్టూడెంట్ కి డబ్బులు వేయాలా లేదా అనేది నిర్ణయం అయితే తీసుకోలేదు అనేసి ఆ హోల్డ్ లో అయితే పెట్టడం జరిగిందండి. గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ రాగానే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారా చేయరా అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తామనేసి అధికారుల నుంచి అయితే మెసేజ్ రావడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంది. ఇంకా తల్లికి వందనం డేటా నాట్ అవైలబుల్ అలాంటి క్వశ్చన్స్ అయితే గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఏం సమాధానం వస్తుంది అనేది ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇది వాటి వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.